డెఫిసిట్ను కూడా తగ్గించడానికి ఇది చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం పాలసీలు తీసుకుంటే అధ్యక్ష, సూపర్ 6 ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి ఇంటింటికి వెళ్ళి చెప్పామో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈనాడు ఈ బడ్జెట్లో అన్నీ కూడా పొందుపరిచారు అధ్యక్ష. ఇది ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అలానే ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మార్గాలు అన్వేషించి అడుగులు వేస్తున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్లో ఉంది అధ్యక్ష, అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్. ఇది ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష. ఈరోజు 6 సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంతిని బౌండరీ అవతల పడేటట్టుగా కొట్టాం అధ్యక్ష. అదే దీపం 2 పథకం అధ్యక్ష. అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బహుశా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన 29 రాష్ట్రాల్లో కానీ కేంద్రపాలిత రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా లేనటువంటి విధంగా 65,34,000 మందికి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 1,000 రూపాయలు చేసి రెట్రాస్పెక్టివ్ అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష, విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆ రాష్ట్రం కన్నా మనం 1,800 రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష. పక్కనున్న తమిళనాడు, ఆ పక్కనున్న కర్ణాటక, ఆ పక్కనున్న ఒరిస్సా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. 3,000 రూపాయలు ఆనాడు గడిచిన 2014-19 సంవత్సరంలో 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు 3 రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు.